నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి అప్లై చేయడానికి ఎలిజిబుల్ క్రైటీరియా చూడబోతా ఉన్నాము. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే స్కిప్ చేయకండి, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి విద్యార్థులు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మీకు స్టిల్ సీట్ వచ్చిన వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. గైస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీఎస్ ఈపీఈ సెట్ 2024 సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే నేషన్ అన్నమాట ఇండియా స్టూడెంట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు స్టేట్. ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ అయినా సరే పర్లేదు, ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా పర్లేదు, ఇద్దరు. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కెన్ బి అప్లై టు ఎంసెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యొక్క మార్క్స్ అనమాట, మీకు ఎంత మార్క్స్ రావాలి ఒక ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ అయిపోయే లోపల ఇక్కడ క్లియర్గా చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మార్క్స్ వచ్చేసి ది మినిమమ్ ఎలిజిబుల్ క్రైటీరియా అట్లీస్ట్ 45% and 40% marks for candidates belongs to unreserved and reserved categories respectively in subjects specified ఎంపీసీ బైపీసీ అనమాట. ఓకే, ఎంపీసీ బైపీసీ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేసి మీరు ఏదైతే ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, మీకు అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 45% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. అదేవిధంగా బైపీసీ ఆల్సో సేమ్ పర్సంటేజ్ అనమాట ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో. అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 40% మార్క్స్ అనమాట. ఓకే, 40% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అదేవిధంగా బైపీసీ వాళ్ళకు కూడా సేమ్ ఎలిజిబుల్ క్రైటీరియా ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా స్టెప్ బై స్టెప్ అనమాట. మీకు ఏ విధంగా అంటే మీకు మరి ఒక 40% మార్క్స్ ఏ విధంగా వస్తాయంటే మీరు జస్ట్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, మీకు మన టోటల్గా వచ్చేసి 1000 మార్క్స్ కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని కూడా టోటల్గా వచ్చేసి ఈ 1000 మార్క్స్ మీకు వచ్చేసి 400 ఎబోవ్ ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అని ప్లస్ అనమాట. ఓకే, 400 ప్లస్ ఉన్న మీరు ఈ యొక్క ఎంసెట్కి కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనేది అర్థం అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీరు జస్ట్ పాస్ అయిన మీకు 400 మార్క్స్ అయితే ఎబోవ్ దాడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట, దీనికి నో ప్రాబ్లం. ఓకే గైస్, అదేవిధంగా మరొచ్చే వీడియోలో అప్కమింగ్ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఒక వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఇంపార్టెంట్ వీడియో అనమాట. చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి యొక్క ఇంటర్మీడియట్ 25% మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మరి ర్యాంక్లో యాడ్ చేస్తారా, కలుపుకొని ఒక ర్యాంక్ అనౌన్స్ చేస్తారని చాలామందికి ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. అప్కమింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియో అయితే వెంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను స్టెప్ బై స్టెప్ కూడా. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.